మొన్న నేను విజయవాడకి వెళ్ళాను అనమాట. అక్కడ విజయవాడలో ఏం జరిగింది, కనకదుర్గం గుడికి వెళ్ళి దర్శించుకొని ఇలానే నడుచుకుంటూ వస్తుంటే ఒక ఐడియా వచ్చింది నాకు. అరే చాలా రోజులైంది కదా, మన రాజీవ్ గాంధీ పార్క్ అయితే చూడలేదు నేనని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడైతే ఒక పెద్ద కాంపిటీషన్ అయితే జరుగుతుందనమాట. అదొచ్చేసి కపుల్స్కి సంబంధించింది. అక్కడ చాలామంది కపుల్స్ అయితే వచ్చారనమాట. రాజమండ్రి నుంచి, తుని నుంచి, ఈ పక్క విశాఖపట్నం నుంచి, ఆ పక్క హైదరాబాద్ నుంచి. అది సరేనా అయ్యా, అది ఏంటని చెప్పి ఎంక్వైరీ చేయగా ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది అక్కడ. అందులో చాలా క్రొకొడైల్స్ ఉన్నాయన్నమాట, అంటే ముసళ్ళు. అప్పుడు వాటన్నిటిని దాటుకొని అవతలకి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళిన వాళ్ళకి, ఆ కపుల్కి 20 lakhs ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేశారు అక్కడ. సరే అని చెప్పి ఏం జరుగుద్దో చూద్దామని నేను ఎక్సైట్మెంట్లో అక్కడే నుంచొని చూస్తున్నాను. ఈ కపుల్స్ అందరూ ఆలోచిస్తున్నారు. ఇంతలో ఏం జరిగింది, అక్కడున్న కపుల్స్లో ఒక హస్బెండ్ ఏం చేశాడు, ఆ స్విమ్మింగ్ పూల్లోకి లప్మని దూకేసి అలా ఏదేదో చేసుకుంటూ, పాక్కుంటూ, దొర్లుకుంటూ, ఏదేదో చేసుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వామ్మో, ఇలా జరిగిందేంటి, టక్కుమని చెప్పి ఆయన అలా వెళ్ళిపోయాడు అంత రిస్క్ చేసి మరి. బాబా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏంటో వాళ్ళకి అని చెప్పి నేను అనుకున్నాను. దాని తర్వాత ఆయన్ని బాగా సన్మానించి పెద్ద శాల్వా అయితే కప్పేసి వాళ్ళు అడిగారు, ప్రెస్ మీడియా వాళ్ళందరూ అడిగితే ఆయన చెప్పిన జవాబు ఏంటో తెలుసా అండి? ఎవరయ్యా నన్ను తోసింది అని చెప్పాడండి. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ ప్రపంచంలో. సరే ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ ఫన్నీ వీడియో మీకోసమే.